హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి అటు సెన్సార్ బోర్డు, ఇటు ఏపీ గవర్నమెంట్ రెండు కూడా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. అంటే సెన్సార్ ఏమో ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, మళ్ళీ కొన్ని సీన్స్ ని కత్తిరింపులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఏపీ గవర్నమెంట్ 1 AM షోస్ ఉంటాయి కదా, బెనిఫిట్ షోలు, వాటన్నిటిని క్యాన్సిల్ చేసి ప్రీమియర్ షోలు వేశారు, అంటే ముందుకు జరిపేశారు. సో దీని ప్రభావం, ఈ రెండింటి ప్రభావం కూడా సినిమా మీద పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఏ రకంగా అంటే ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సినిమా మీద, మరి దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది, అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి సార్? ఈ 3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఒకటి, ఇప్పుడు ఓజీ ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఇది జరిగిన తర్వాత కొంత హైపైతే క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైపైతే క్రియేట్ అయింది. బట్ హరిహర వీరమల్లుకి వచ్చినంత హైప్ దీనికి రాలేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు అనేది చాలా గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ అయింది కాబట్టి జనసేన నాయకులంతా కూడా టికెట్లు బ్లాక్ చేయడం అనేది చేశారు. ఈ సినిమాకి సంబంధించి నేను గుంటూరులో కానీ మిగతా చోట్ల మాట్లాడాను ఫ్రెండ్స్తో. అక్కడ గుంటూరులో థియేటర్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మామూలు జనరల్ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంతకు ముందులాగా బల్క్గా మాకు ఒక 50 టికెట్లు కావాలి, మాకు 20 టికెట్లు కావాలి అని అప్రోచ్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే జనసేన వాళ్ళు, పార్టీ లీడర్లు హరిహర వీరమల్లు కొని ఆల్రెడీ నష్టపోయారు వాళ్ళు. అందుకని దీనికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మామూలుగా అడ్వాన్స్ బుకింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండాల్సిన రేంజ్లో అయితే ఉన్నాయి, కానీ బల్క్గా వచ్చి టికెట్లని అడుగుతున్నదైతే కనబడలేదు అనేది వాళ్ళు అక్కడ ఇచ్చిన రిపోర్టు. సో దీనికి తోడుగా ఇప్పుడు 2 విషయాలు ఈ ఓజీ సినిమా మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకటి, సెన్సార్ మామూలుగా యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 16 ఇయర్ అబౌవ్ 16 ఇయర్ ఫాలో చేసింది అనేది వార్తలు వచ్చాయి ఫస్ట్. అయితే సెన్సార్ బోర్డులోనే కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు యూఏ ఇవ్వడానికి. ఎందుకంటే విపరీతంగా వైలెన్స్ ఉంది ఈ సినిమాలో, ఎక్కడ చూసినా రక్తం పారుతుంది. ఇలాంటి సినిమాకి మనం యూఏ ఇస్తే మనల్ని విమర్శిస్తారు తీవ్రంగా. రెండోది, పిల్లల మీద దీని ప్రభావం చాలా సీరియస్గా పడుతుంది. ఆల్రెడీ చిన్నపిల్లల్లో వైలెన్స్ పెరిగింది ఈ మధ్యకాలంలో. ఇట్లాంటి సినిమాలను అలో చేస్తే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు గట్టిగా చేశారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే 100 కట్లు చెప్పారు, మీకు యూఏ కావాలంటే 100 కట్లు చేస్తే యూఏ ఇస్తామని. కానీ మేకర్స్ మేము 100 కట్లు ఎలా ఇస్తాము, 100 ఇస్తే సినిమా అసలు ఇంకేం ఉంటుంది అని వీళ్ళు గట్టిగా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చాలా ట్రై చేశారు ప్రెజర్ చేయడానికి, కానీ సెన్సార్ బోర్డులో ఒక వర్గం గట్టిగా దీన్ని వ్యతిరేకించింది. దానివల్ల చివరికి ఏం చేశారంటే, ఏ సర్టిఫికేట్ ఇస్తాము అది కూడా 2 నిమిషాలు బిట్టు ఒకటి కట్ చేస్తామని చెప్పారు. ఆ 2 నిమిషాలుగా ఏంటంటే, ఒకటేమో నెక్ స్టిచ్చింగ్ ఉంది, మెడని కొట్టడం, అది తీసేశారు. అట్లాగే బేబీ, రక్తపు మడుగులో ఉన్న బేబీ, అది తీసేశారు. ఈ 2 నిమిషాల వరకు ఇది. ఇంకొంత మొత్తంగా ఓవరాల్గా 2 నిమిషాలు తీసేశారు. ఫస్ట్లో ఉన్నింది ఏంటంటే 2 గంటల 56 నిమిషాల 10 సెకండ్లు ఉన్నింది ఫస్ట్ దీని డ్యూరేషన్. ఈ 2 నిమిషాలు పోయినాక, 2 నిమిషాల ప్లస్ పోయినాక ఇప్పుడు ఏంటంటే 2 గంటల 34 నిమిషాల, అంటే ఈ చాలా కట్స్ కూడా పోయినాయి, వీళ్ళు కూడా కొంత కట్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే 154 నిమిషాలు, అంటే 2 గంటల 34 నిమిషాల 15 సెకండ్లు ఫైనల్ డ్యూరేషన్ ఉంది. ఇది నిజానికి పెద్ద డ్యూరేషన్ అయితే కాదు, ఎందుకంటే ఈ మధ్య అన్ని 3 గంటల సినిమాలు వస్తున్నాయి, పాన్ ఇండియా సినిమాలు కాబట్టి రన్ టైం అయితే పక్కా కరెక్ట్గా ఉందనే ఇదైతే వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మల్టీప్లెక్స్ల్లో 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న పిల్లల్ని పంపించరు. ఎందుకంటే మల్టీప్లెక్స్లో స్ట్రిక్ట్గా ఉంటారు. అట్లాగే సిటీల్లో కూడా ఈ మధ్య స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఐడి కార్డు ఏదైనా చూపిస్తే తప్ప చిన్నపిల్లల్ని పంపించరు. సో అందువల్ల ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్లో ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు. 16 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, ఈ రేంజ్ పిల్లలు ఎక్కువ ఉంటారు. 18 ఏళ్ల కంటే లోబడి ఉండే వాళ్ళే ఫ్యాన్ బేస్లో ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళని అలో చేయకపోతే ఇంకా బీసీ సెంట్రల్ చూడాలి, వాళ్ళు మల్టీప్లెక్స్లో చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇదొక ప్రాబ్లం పవన్ కళ్యాణ్. 2, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే సరదాగా రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ వెళ్తారు. ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు పోకపోతే ఓన్లీ మాస్ వెళ్తే ఇంత కలెక్షన్లో
మినిమం రావచ్చు, కానీ పెద్ద రేంజ్లో సినిమాలు హిట్ కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదలాలి. ఎందుకంటే టికెట్లు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా మాస్ ఏం చేస్తారు, ఎక్కువగా సింగిల్ స్క్రీన్కి వెళ్తారు. అక్కడ 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్కి వెళ్తారు. అప్పుడు రెవెన్యూ రాదు ఎక్కువగా. ఎప్పుడైనా కూడా బాల్కనీ టికెట్లు ఎక్కువ పెరగాలి. ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉందంటే మాస్ ఉండే సీట్ల సంఖ్య తగ్గిపోయినాయి, ఎక్కువ క్లాస్ సీట్లు పెంచేశారు. ఎందుకంటే రెవెన్యూ రావాలి కాబట్టి. రెవెన్యూ మోడల్ అనేది మారిపోయింది. మన నారాయణమూర్తి దీని మీద చాలా గగ్గోలు పెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ కింది క్లాస్ వాళ్ళు చూస్తారు ఆయన సినిమాలు. ఆయన చాలాసార్లు గగ్గోలు పెట్టాడు, కానీ ఇప్పుడు మార్కెట్ మారిపోయింది. సో నీకు ఎక్కువ డబ్బులు పెట్టే వాళ్ళు ఎక్కువ చూస్తేనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. చిన్న 10 రూపాయలు, 20 రూపాయల టికెట్ వాళ్ళు ఎంతమంది చూసినా కూడా డబ్బులు రావు. అందుకని ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఈ 2 కారణాలు. ఒకటి ఆయన ఫ్యాన్స్ కొంతమంది బిగినింగ్లో చూడలేకపోతారు. రెండవది ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళరు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఈ సినిమాకు ఉన్నాయి. అది సెన్సార్ వల్ల వచ్చిన ప్రాబ్లం. మన కూలికి కూడా ఇదే జరిగింది. కూలికి కూడా ఏ సర్టిఫికేట్, రజనీకాంత్ మొత్తం కెరీర్లో ఆయనకి ఏ సర్టిఫికేట్ ఎప్పుడు రాలా. దానివల్ల అది ప్రాబ్లం అయింది. అంటే ఈ మధ్య కాలంలో డైరెక్ట్లు ఎలా ఆలోచిస్తున్నారంటే వైలెన్స్ ఎక్కువ పెడితే హిట్ అవుతాయి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. మార్కో హిట్ కావడం దారుణమైన వైలెన్స్, నేను కూడా చూడలేకపోయినా అసలు, అంత వైలెన్స్ ఉంది అది. మొన్న ఎవరు మన నాని సినిమా ఏది వచ్చింది, నాని సినిమా హిట్ 3 కానీ ఇవన్నీ ఏంటంటే కావాలని ఎక్కువ వైలెన్స్ పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి అది ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఒక పక్క హింసని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు, స్త్రీల మీద హింస, వాళ్ళ మీద హింస, ఇవన్నీ ఆయన ఉపన్యాసాల్లో ఉంటుంది. మళ్ళీ ఆయన సినిమాలో ఇలా హింస పెట్టచ్చా, కత్తి తీసుకొని వచ్చి తిప్పచ్చా, దీనివల్ల హింస యూత్లో పెరుగుతుంది కదా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన బాధ్యతగా ఉండాలి. ఆయన జస్ట్ హీరో కాదు. ఆయన మాట్లాడితే రోజు నీతులు చెప్పే వ్యక్తి తన సినిమాలో ఇంత వైలెన్స్ పెట్టడం కరెక్టేనా, తను కత్తి తీసుకొచ్చి స్టేజ్ మీద ప్రదర్శించడం కరెక్టేనా, ఇది అనుకరించే స్వభావం ఎక్కువగా ఆయన ఫ్యాన్స్కి ఉంటుంది. ఆయనలాగా మనం కూడా కత్తులు తిప్పాలి, మనం కూడా వైలెన్స్ చేయాలి అన్న ఇది వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదన్న విమర్శ ఉంది. ఇక రెండవది ఎప్పుడైతే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఒకటైతే, రెండవది అర్లీ మార్నింగ్ 1 o'clock ఫస్ట్ ప్రీమియర్ షో ఉన్నింది ఆంధ్రాలో. ఈ 1 o'clock ఉన్నదాన్ని ముందు రోజుకి తీసుకొచ్చేసి 24వ తేదీ 10 గంటలకి పెట్టేశారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే 10 గంటలకి ఓన్లీ ఫ్యాన్సే చూడరు, క్రిటిక్స్ కూడా చూస్తారు. వైసీపీ వాళ్ళు చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, బయటికి రాగానే 10 అంటే 11, 12, 1 గంట అవుతుంది అనుకో, 3 గంటల సినిమా అనుకున్నాం. 1 గంటకి రాగానే 1:32 లోపల రివ్యూలు వచ్చేస్తాయి. ఈ రివ్యూల వల్ల ఏమవుతుంది, అర్లీ మార్నింగ్ లేసి ఎవరైనా సినిమాకి వెళ్ళాలన్నా ముందు రివ్యూలు వస్తాయి కదా. ఈ రివ్యూల్లో కానీ ఒకవేళ సినిమా బాగుండి ఎక్స్ట్రాడినరీగా ఉంది రివ్యూలు వస్తే ప్లస్ అవుతుంది, కానీ ఏమాత్రం అటు ఇటు ఉంటే నెగిటివ్ అయిపోతుంది రివ్యూలు. ఈ నెగిటివ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్ కాకుండా నార్మల్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళడం అనేది దెబ్బపడుతుంది. ఎందుకంటే మొదటి 10 రోజులు టికెట్లు పెంచారు. ఆంధ్రాలో అయితే 150 మల్టీప్లెక్స్లకి 125 సింగిల్కి పెంచారు. ఇక్కడైతే తెలంగాణలో 150 మల్టీప్లెక్స్లకి 100 రూపాయలు సింగిల్స్కి పెంచారు. సో దీనివల్ల 10 రోజుల్లో సినిమాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్ ఎక్కువ ఉంది, సినిమా మిక్స్డ్ టాక్ ఉంది, చూద్దాంలే అన్న ధోరణిలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య మంచి ప్రింట్లు, నేను లిటిల్ హార్ట్స్ చూశాను, చాలా నీట్గా ఉంది ప్రింట్, అలా ప్రింట్లు పెట్టేస్తున్నారు. అందువల్ల కూడా ఈ ముందుకు జరపడం అనేది కొంత ప్రాబ్లమే. కాకపోతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే నీకు అర్ధరాత్రి పెడితే యూత్ రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటారని మనకి ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా దాన్ని డిస్కరేజ్ చేయమని చెప్పింది. అర్ధరాత్రులు ఇవ్వద్దని చెప్పింది షోలకి. అందువల్ల అక్కడ 10 కేసారి ఇక్కడ 9కే పడుతుంది కదా, 9కే పడుతుంది, 9కే పడితే ఇంకా ముందు వచ్చేస్తుంది రివ్యూ. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే సినిమా బాగుంటే ఇవేవి పనిచేయవు. సినిమా కానీ బాగుంటే, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అది ఎవరిదో కూడా తెలియదు, ఎందుకు హిట్ అయింది, సినిమా కనెక్ట్ అయింది. అలాగా సినిమా కానీ కనెక్ట్ అయితే ఆడియన్స్కి ఏ నెగిటివ్ కూడా పనిచేయదు. ఇది రెండవది.
ఇక మూడవది అడ్వాన్స్ కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు, పవన్ కళ్యాణ్కి 100 కోట్లు, మిగతా 150 కోట్లు ఈ సుజిత్కి కావచ్చు, మేకింగ్ కావచ్చు పెట్టారు. అందుకనే మనకి బాగా డబ్బులు తీసుకునే ఆర్టిస్టులు లేరు. ఇమ్రాన్ హాస్మి మాత్రమే కొంత ఎక్కువ తీసుకునే ఆర్టిస్ట్. అతనికి కూడా పెద్ద మార్కెట్ లేదు ఇవాళ, కాబట్టి అతనికి కూడా ఎక్కువ ఇచ్చుండ్రు. మేకింగ్ మాత్రమే పెట్టుంటారు. ఆ మేకింగ్ కూడా మనకి రిచ్ సెట్లు వేసిన అట్లేదు కనబడట్లేదు. సినిమా బాంబేలో తీసినారు, కొన్నేమో ఇక్కడే తీసేసి ఇది గ్రీన్ మ్యాట్లో తీసి కలిపినట్టుగా కూడా అర్థమవుతుంది. అంత తప్ప దీనికి పెద్ద ఖర్చు అయితే కాలేదు. 250 కోట్లు కాబట్టి 250 కోట్లు ఈ సినిమాకి సేఫ్ బడ్జెట్. అంతవరకు ప్రొడ్యూసర్ సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ థియేట్రికల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ 102 కోట్లకి అమ్మేశారు. తెలంగాణ రైట్స్ అంటే నిజాం రైట్స్ 55 కోట్లు, కర్ణాటక రైట్స్ 8 కోట్లు, తమిళనాడు అండ్ కేరళ రైట్స్ 3 కోట్లు, మొత్తం కలిపితే 168 కోట్లు. ఇది ఇండియాలో అమ్మింది. అయితే అమెరికాలో ఇప్పటి వరకు ఏంటంటే 2.9 అంటే దాదాపు 3 మిలియన్ టికెట్, $3 మిలియన్ వసూలు చేసిందని చెప్తున్నారు. 2.9 అంటే 25.5 కోటి. ఇది కూడా కలుపుకుంటే 193 కోట్ల 50 లక్షలకి సినిమాని